ఎన్నికల ముందు 20 లక్షల ఉద్యోగాలు యువతకని చెప్పారు సూపర్ 6 లో భాగంగా. చెప్పిన మాట ప్రకారం ఈ రోజు అక్కడ నిన్న మొన్న కూడా ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. అలాగే నిన్న చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ 16,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చారు. చెప్పిన మాట ప్రకారం ఇప్పుడు 10 నెలలు అయింది. చెప్పిన మాట ప్రకారం 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం ఖాయం. ఇంకో 2 సంవత్సరాల్లో అమరావతి కూడా పూర్తయింది, పోలవరం పూర్తయింది. మాక్సిమం ఆంధ్రప్రదేశ్ ఒక ఐటీ హబ్ అయింది. ఇక్కడ హైదరాబాద్ ఎలాగైందో ఆంధ్రప్రదేశ్ కూడా ఒక ఐటీ హబ్ అయింది. వైజాగ్ అయితే అమరావతి అయితే బ్రహ్మాండంగా సాఫ్ట్వేర్ హబ్ అయింది. చెప్పిన మాట ప్రకారం 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి, మాకు ఎటువంటి డౌట్ లేదు. అంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తా అని ఇవ్వకపోవడం, ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోనే డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడం ఎలా అనిపిస్తుంది? గత ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇవ్వడానికి ఆడ అవకాశం ఉంది పాపం వాళ్ళకి. ఎగాడికి బూతులు నెట్టించడం, దాడులు చేయడం, లేకపోతే ఎవరైనా ఆస్తులు కబ్జాలు చేయడం, ఈ తప్పితే ఈ వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చారు. అది మేము మా పార్టీ వాళ్ళకి ఇచ్చామని చెప్పారు గతంలో. అంతేగాని వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఏమి లేవు గత ప్రభుత్వంలో. అందుకే ప్రభుత్వాన్ని ఇంటికి పంపారు మొన్న, అపోజిషన్ కూడా లేకుండా. ఏదో కూటమి ప్రభుత్వం మీద పైన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఈ రోజు అప్పుల పాలైన ఆంధ్రప్రదేశ్ కి ఒక భరోసాగా ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి ఈ రోజు అంచెలంచెలుగా ఈ 10 నెలల నుంచి చెప్పిన ప్రతి హామీ నెరవేర్చుకుంటూ పింఛన్లు చెప్పిన మాట ప్రకారం ఇస్తున్నాడు. గతంలో ఒక అతను 3 ఏళ్ళు అన్నాడు, ఎన్నిసార్లు ఇచ్చాడు అర్థమైంది. ఈ రోజు చెప్పిన మాట ప్రకారం 4,000 రూపాయలు, 6,000, 15,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నారు. అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. అలాగే మేలో ఎంతమంది పిల్లకాయలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తానని చెప్పాడు బాబు గారు కూడా. అలాగే రైతు భరోసా కూడా 20,000 ఇస్తానని చెప్పారు. చెప్పిన ప్రతి హామీ నెరవేర్చుకుంటూ అలాగే ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమాలు ఇచ్చుకుంటూ మన ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నారు. ఎటువంటి ఇబ్బందులు పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా అనారోగ్య పాలయ్యారు కదా, దాని మీద కూడా వైసీపీ ప్రభుత్వం రాజకీయం చేసింది, రోజా కామెంట్ చేసింది. దాని మీద ఒపీనియన్? ఇలా కామెంట్ చేసే వాళ్ళకి ఇప్పుడు రోజా గారి గురించి కానీ గోరి గురించి వాళ్ళ గురించి కొత్తగా చెప్పేది ఏమి లేదు. కామెంట్ చేసే వాళ్ళు కామెంట్ చేస్తూనే ఉంటారు. మన పవన్ కళ్యాణ్ గారు అబ్బాయి పాప అక్కడెక్కడ సింగపూర్ లో అదే ఇన్సిడెంట్ లో ఇరుక్కుంటే ఆ అబ్బాయి గురించి మాట్లాడతారు. వీళ్ళు కామెంట్ చేసే వాళ్ళని అదే నేను అంటుంది, ఇంకా వీళ్ళు ఈ బూతులు తిట్టే వాళ్ళు, కామెంట్ చేసే వాళ్ళు ఇంకా బయట తిరుగుతున్నారు. వీళ్ళని కూడా తీసుకునే లోపల వేయాలని నేను కోరుకుంటున్నాను.